ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి అనే దగ్గరే చాలా వరకు అందరం ఆగిపోతున్నాము. ఆదివారం ఆరాధనలో మొక్కుబడిగా కొన్ని పాటలు, ఒకటి రెండు ప్రసంగాలు అంతే తప్ప అంతకు మించి ముందుకు చూడడం లేదు. నిజం చెప్పాలంటే చాలా సంఘాలకు ఆదివారం ఆరాధనా కార్యక్రమం జరిగితే చాలు. మళ్ళీ వచ్చే ఆ వారం మళ్ళీ ఆరాధన అంతే. దేవుని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? నమ్మినా బలహీనంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఆలోచించే టైం లేదు. మొదటి ఆదివారం ఒక ఈవెంట్, సంఘానికి నాన్ వెజిటేరియన్ లంచ్. రెండవ ఆదివారం మరొక ఈవెంట్, అందరికీ ఒక స్వీట్. మూడవ ఆదివారం ఇంకో ఈవెంట్, ఒక కేక్ కటింగ్. నాలుగవ ఆదివారం అందరికీ లంచ్తో పాటు కూల్ డ్రింక్స్. ఇంకొకరి ఇంట్లో స్తుతి కూడిక, ఒకరి ఇంట్లో ఉపవాస ప్రార్థన డిన్నర్, ఇంకొకరి ఇంట్లో స్తుతి కూడిక డిన్నర్, ఇంకొకరికి పెళ్లి రోజు ప్రార్థన, పార్టీ, పిక్నిక్ ప్రార్థనలు. చాలా ఈవెంట్ల మీద, ఈ ఈవెంట్ల ప్రోగ్రాములు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మధ్యలో ఒక సువార్త దండయాత్ర, అక్కడక్కడ జరిగే చర్చీల యూనివర్సీలు ప్రతిష్టలకు సంఘంతో కలిసి హాజరు కావడం. సంఘ కార్యక్రమాలు ఒక ప్రోగ్రాంలా, ఈవెంట్ మేనేజ్మెంట్లా అయిపోయాయి కదా. మరి దేవుడిచ్చిన చివరి ఆజ్ఞ సంగతి ఏంటి? దేవుని ఎరగని ప్రజల రక్షణ సంగతి ఏంటి? శిష్యులను తయారు చేసే సంగతి ఏంటి? ఈ సంగతి స్థానిక సంఘం మర్చిపోకూడదు కదా. ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి దేవుడు తమకిచ్చిన సామర్థ్యాలు, వనరులు, అవకాశాలని దేవుని రాజ్య విస్తరణ కోసం వినియోగించాలి కదా. మన కరదీపిక బైబిల్ని చూస్తే అందులో సీమోను చెప్పులు కుట్టుకునేవాడు. అకుల ప్రిస్కిల్లా దంపతులు షామ్యానాలు తయారు చేసుకునేవారు. లూదియా చిన్న వ్యాపారం చేసుకునేది. డోర్కా అనే ఆమె టైలరింగ్ చేసేది. వీళ్ళంతా దేవుని ఇతరులకు పరిచయం చేసే విషయంలో కీలక పాత్ర పోషించారు. మీ స్థాయిలో మీరేం చేస్తున్నారు? నీ స్థాయిలో నువ్వేం చేస్తున్నావు? ఒక మంచి పత్రికగా ఉన్నావా? ఒక సువాసనగా ఉన్నావా? ఒక నైతిక విలువలకు కలిగిన క్రైస్తవునిగా సంఘం వెలుపటి వారికి ఉపయోగపడుతూ ఉన్నావా? కనికరింపబడిన నీవు కనికరము చూపిస్తున్నావా? నీ చదువు, ఉద్యోగం, స్థాయి, పరుపతి, పలుకుబడి, సమయం, అధికారం, పరిచయాలు, అవకాశాలు దేవుని ఎరుగని ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? నీ చదువు, ఉద్యోగం, స్థాయి, పరపతి, పలుకుబడి, సమయం, అధికారం, పరిచయాలు, అవకాశాలు దేవుని ఎరుగని ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దేవుని మంచితనాన్ని, గొప్పతనాన్ని ఇతరులకు పరిచయం చేయడం వదిలేసి శిష్యుల్ని తయారు చేయడం పక్కన పెట్టిన రోజు ఆదివారానికి పోయి వస్తే చాలు, పరలోకం నాదే అనుకుంటే ఎట్లా? ఆలోచించు.